ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సీఎం రేవంత్ రెడ్డి తన అనునాయులు ప్రజాప్రతినిధులతోని ఒక ప్రాజెక్టులపైన, నీళ్ల దోపిడీపైన తదితర విషయాలకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమంలో మాట్లాడినటువంటి విషయానికి సంబంధించి ఈరోజు అన్ని దినపత్రికలో ఈ యొక్క వార్తను ప్రధానంగా ఫోకస్ చేసినట్టు మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక ఇదే విషయం పైన ఈనాడు పత్రికలో నీళ్లలో అన్యాయం, నిలువు దోపిడీ అనేటువంటి ప్రధానంగా ఈ యొక్క హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త మనం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక వెలుగు దినపత్రిక విషయంలో 10 ఏళ్లలో 100 ఏళ్ల నష్టమైనటువంటి ప్రధానంగా ఈ యొక్క లీడ్ తీసుకొని వార్త ఫోకస్ చేసింది. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే కేసీఆర్ హరీష్లను ఉరిదీసినా తప్పు లేదు అనేటువంటి ఈ యొక్క లీడ్ తీసుకొని వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, మరి రాష్ట్ర ఖజానా పైన ఎంత భారం పడ్డది, ఇక ఆ యొక్క ప్రాజెక్టు విస్తీర్ణం కానీ, ఏ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రజలకు ఎంత లాభం పొందుతున్నారు, ఆ యొక్క నీళ్ళ యొక్క పరివాహక ప్రాంతం, నీళ్ళు టీఎంసీలు, ఇక ఏ ప్రాజెక్టుకు ఎంత శాతం ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది, ఏ ప్రాంతం వారికి ఉంటుంది, తదితర అన్ని కోణాల పైన ఇక ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన ఉండాలి, తప్పనిసరైనటువంటి విషయం పైన మాట్లాడినటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్తనే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క 3 పత్రికల్లో మొదటి పేజీలో ఇక వార్తను ఫోకస్ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఇక వివరణాత్మకంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక అదేవిధంగా నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి ఇక 2731 మంది పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టినట్టు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక పోలీసులు అధికారులు కూడా ఒక రిపోర్టు విడుదల చేసినటువంటి వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక 3 రోజుల్లో మాత్రం 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి అనేటువంటి ప్రధానంగా ఒక వార్త కూడా ఉంది. ఇక ఒక నిమిషానికి 1300 బిర్యానీల ఆర్డర్లు అనేటువంటి నూతన సంవత్సరం సంబంధించినటువంటి ఒక 3 విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి వార్త మనం ఈరోజు ప్రధానంగా చూస్తున్నాం. ఇక అంటే కొత్త సంవత్సరంలో ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అనేటువంటిది ఒక అధికారులు మాత్రం ఒక లెక్క తెలిసినటువంటి విషయం ప్రధానంగా ఈరోజు ఉన్నాయి వార్తల్లో కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా ఈనాడులో మాత్రం ప్రధానంగా ఒక హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఒక పరిధి, విస్తీర్ణము, ఆ యొక్క వివరాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల విషయానికి వస్తే 1355 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నట్టు, ఇక 104 మండలాలు మాత్రం ఈ యొక్క పరిధిలో ఉన్నాయి. ఇక 11 జిల్లాలు మాత్రం వీటి పరిధిలో, ఇక 10,472,723 చదరపు కిలోమీటర్ల ఏరియా మాత్రం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి విషయం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ప్రధాన విషయం అని చెప్పొచ్చు. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే చీకటి ఒప్పందం అనేటువంటి ప్రధానంగా పూటకో మాట చీకటి ఒప్పందం ఈ యొక్క శీర్షికతోని మరి వార్త మనం కనిపిస్తూ ఉంది. నమస్తే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంతో మరి ఒక చీకటి ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనితీరు ఈ విధంగా ఉంది అనేటువంటి ఒక కోణంలో ఈ వార్తా ప్రచురణ ఉందని తెలుస్తుంది. ఇక ఇదే విషయం పైన ఈరోజు 3 పత్రికలు మాత్రం ఈ యొక్క ప్రాజెక్టుల పైన ప్రధానంగా వార్త కనిపిస్తుంది. వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా.
ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త చూద్దాం. నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ, కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి, విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. బారసుకు బతికించుకునేందుకే తెరపైకి నీటి సెంటిమెంటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కృష్ణా జిల్లాపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశాం మిత్రులారా ఇందాక. ఇక నీళ్ళ విషయంలో కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ విచారణ ఆదేశిస్తారన్నటువంటి సమాచారంతో ఇక నల్లమల సాగర్ గోదావరి ప్రాజెక్టులపై మాట్లాడుతున్నటువంటి ఒక వార్త ఈ విధంగా నిన్న రేవంత్ రెడ్డి యొక్క ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో మాట్లాడినటువంటి విషయం. ఇక జగన్తో కేసీఆర్ అలయబలయ అనేటువంటి వార్త ఉంది. నీటి హక్కులను పరిరక్షించింది కేసీఆర్, కేంద్రాన్ని అడుగున నిలదీశారు. మేం పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు తెచ్చాం, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టొద్దనేటువంటిది హరీష్ రావు ఆరోపిస్తున్నటువంటి విషయం సంబంధించి ఈ విధంగా ఉంది. ఇక పోలీసులో చిక్కిన మావోయిస్టు దేవా అనేటువంటిది ఒక వార్త ఉంది. బర్సే దేవా మరి పోలీసులో చిక్కినటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక అత్తారింటికి దారింది అనేటువంటి ఏఐ టెక్నాలజీ సంబంధించిన వార్త ఉంది. ఇక కూరగాయలకు బీమా అనేటువంటి వార్త. ఉరూర సాగు ప్రణాళిక, సామూహిక సేద్యం క్లస్టర్ మార్కెట్లో ధరలు భారీగా తగ్గితే పెట్టుబడి అనేటువంటి వార్త ఉంది. ఇక ఎలవంచర్లో రైతు మార్కెట్ వార్త ఈ విధంగా ఉంది. జర్మన్లో తెలుగు విద్యార్థి మృతి, బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారులపై దాడి అనేటువంటి వార్త ఉంది. ఇక మహిళా సంఘాలకు పాడి పశువులు అనేటువంటి వార్త ఈ విధంగా ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం, కేసీఆర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరం అన్యాయమైనటువంటి వార్త ఉంది. ఇక టీఎంసీల కొద్దీ అబద్ధాలు, హరీష్ రావుకు సంబంధించిన వార్త. ఇక మున్సిపాలిటీలో ముసాయిదా అనేటువంటిది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లతో డ్రాఫ్ట్ ఓవర్ జాబితా రిలీజ్. ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా. ఇక ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి వార్త. మున్సిపాలిటీల్లో మరి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఏం బోకస్ ఓటర్లు ఉన్నాయనేటువంటిది ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి మరి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు. ఏటీసీలో ఏఐ కోర్సులు అనేటువంటి వివేక్ వెంకటస్వామి సంబంధించిన వార్త. ఇక భారీ వెంచాలరా జోరు, ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు అదుర్సు, చిన్న ప్లాట్లు ఇండ్ల కొనుగోలు మాత్రం డీల్ అనేటువంటి వార్త ఉంది. ఇక బార్లో పేలుడు, మంటలు, 40 మంది మృతి. ఎక్కడ ఇది? స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోరమైనటువంటి వార్త. ఇక 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, భర్త మరణం తట్టుకోలేక అనేటువంటి ఒక చాలా ఘోరమైనటువంటి ఒక క్రైమ్ న్యూస్ ఉంది మిత్రులారా. కూతురు మృతి, అంటే భర్త మరణం తట్టుకోలేక కూతురు మృతి, అపాయం నుంచి తప్పించుకున్న కొడుకు. నార్కర్నూలు జిల్లా ఇది కలకుర్తిలో విషాదము. ఇక 2 పిల్లల విషమిచ్చి తల్లి ఆత్మహత్య. అరే బాప్రే. భార్య మృతితో మనస్తాపం, 3 పిల్లలకు విషమిచ్చి తండ్రి సూసైడ్. చిన్నాళ్ళ ఆలనా పాలన, ఆర్థిక ఇబ్బందులు దారుణం. ఏపీలో నంద్యాలలో ఘటన అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. మరి గతంలో క్రైమ్ న్యూస్ ఒక విధంగా ఉంటుండే, మరి ప్రస్తుతం మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ విధమైనటువంటి వార్తలే ఈ రోజుల్లో మరి నిత్యం ఏదో ఒక దగ్గర కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వస్తలేవు అనేటువంటి విషయానికి ఏదేమైనా మిత్రుల గతానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక క్రైమ్ న్యూస్ మాత్రం, గతంలో ఏదో రోడ్డు ప్రమాదాలు అవి ఉంటుండే, కానీ ప్రస్తుతం మాత్రం ఈ యొక్క మరణాలు చాలా ఒక విచిత్రంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది మనకే కాదు, అధికారులను కూడా ఈ విషయాలు కలవరపరుస్తున్నాయనేటువంటి చెప్పొచ్చు. ఇంకో నిమిషానికి 1100 పైగా బిర్యానీలు. డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాప్. తర్వాతి ప్లేస్లో ప్లీజర్ బర్గర్లు అనేటువంటి వార్త ఉంది. ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా, ఇక మనోళ్ళకి ఏమైపోయిందంటే ఇక పోతే దొరకదిగా ఎటుకుడిగా ఇక కొత్త సంవత్సరం ఆసరా చేసుకొని ఒక నిమిషానికి 1300 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చారంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనోళ్ళ యొక్క ఖర్చు పెట్టడం, మనోళ్ళ యొక్క విలాసాలకు. మరి ఇటీవల కూడా వార్త చదివినాం, 1000 కోట్ల మద్యం కూడా సేల్ అయింది వయసులలో. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తారు ఇలా ప్రజలు, దేనికి ఒక ఇంపార్టెంట్ ఇస్తారు, ఎటువైపు డబ్బు ఖర్చు పెడుతున్నటువంటిది ఒక అధికారులను మాత్రం ఇది ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి విషయం చెప్పొచ్చు మిత్రులారా. ఈ విషయమేమో ప్రజలలో ఈ విధంగా ఉంటే ఇక ప్రభుత్వ ప్రోత్సాహకం కూడా ఆ విధంగానే ఉంది.
ఇక ఒక్కొక్క మండలంలో ఒక 10 నుంచి 15 వయసులు కూడా ఉన్నాయి. ఇక దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు ఇట్లా కూడా పెట్టారు ప్రభుత్వం. వాళ్ళేమో ఎంకరేజ్మెంటు అది ఒక విధంగా సాటుమాటుగా, ఇక వీళ్ళదేమో బహిరంగంగా ఇక మేము పెడతామయ్యా వయసులు కానీ మీరు మాత్రం దూరం దూరం ఉండరు అని చెప్పి అనేటువంటి మాటలేమో ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇలా తప్పు పట్టడానికి ఆస్కారమే లేకుండా అయిపోయింది. పెట్టినలో తప్ప తిన్నలో తప్ప అనేటువంటిది అంటే ఇక చాలా దీనిలో ఈ సమయం కూడా సరిపోదు మనకు. ఏదేమైనా మిత్రులారా, మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ మనం ఏ విషయానికి డబ్బు ఖర్చు పెడుతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. ఓ నిమిషానికి 1300 బిర్యానీలు, మరి 1000 కోట్ల రూపాయల మద్యం సేల్స్ అయినటువంటి విషయం, ఇక 731 కేసులు కూడా బుక్ అయినాయంటే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఈ విషయం కొత్త. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం. చీకటి ఒప్పందం పూటకో నాటకం, బచావత్ బ్రిజేష్కు తేడా తెలియని సీఎం హరీష్ రావు సంబంధించిన వార్త. ఇక రైతన్న గోస అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది. సగం మడ్లైన సర్కారు కొనలేనటువంటి ఒక వార్త ఉంది. ఇక క్యూ కనపడొద్దు కుర్చీ లేని వార్త. ఇక సిగాచిపై ఏంది లాలుచి అనేటువంటిది పటంచెరు సంబంధించినటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మిత్రులారా, ఈరోజు ఉన్నటువంటి అన్ని దినపత్రికల్లో మాత్రం ప్రధానంగా ఇక నీటి ప్రాజెక్టులపైన అవగాహన కార్యక్రమం, ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, దేనిపైన పెట్టారనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలు. ఇక ఇవి ఈనాటి వార్తలు. నమస్తే మిత్రులారా.